बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहरनुकुंटे अदो हाइले मेहरतो नुंटे अदो स्थाइले सदा तलपैते हाय हाइले आ सदा तलपैते हाय हाइले आ తెలుసుకో ఆహా ఏదో చేరుకో ఆస్థా ఏదో తెలుసుకో ఆహా ఏదో చేరుకో ఆస్థా ఏదో పంచుకో ప్రేమను నీవు తెంచుకో కామము నీవు పంచుకో ప్రేమను నీవు తెంచుకో కామము నీవు పాడుకో నామము నీవు పాడుకో నామము నీవు పెంచుకో ప్రేమను నీవు పాడుకో నామము నీవు వదులుకో సర్వము నీవు పాడుకో నామము నీవు వదులుకో సర్వము నీవు ఆ నామమే సాధన చేసి నామమే చేస్తూ ఉంటే నామమే సాధన చేసి నామమే చేస్తూ ఉంటే నామ మాధుర్య పురుచిని మనసు గ్రహిస్తూ ఉంటే నామ మాధుర్య పురుచిని మనసు గ్రహిస్తూ ఉంటే మనసు పని చేసే తీరు తల్ల కిందవుతుంది మనసు పని చేసే తీరు తల్ల కిందవుతుంది మనసు పని చేసే తీరు మనసు పని చేసే తీరు తల్లడిందవుతుంది నిరతము మెహరనమంటూ తల్లడిల్లిపోతుంది నిరతము మెహరని అంటూ తల్లడిల్లిపోతుంది ఆ సత్య స్వరూపం ప్రేమమయ ప్రేమ స్వరూపం నిత్యమా సత్య స్వరూపం ప్రేమమయ ప్రేమ స్వరూపం ప్రేమికుల దివ్య స్వరూపం సాధనకు దైవ స్వరూపం ప్రేమికుల దివ్య స్వరూపం సాధనకు దైవ స్వరూపం దర్శనము నీకొక వరము దర్శనము నీకొక వరము జన్మకది దొరికిన ఘనము దర్శనము నీకొక వరము జన్మకది దొరికిన ఘనము కోరుకో ఆవరమేవు కోరుకో ఆవరమేవు కోరుకో ఆవరమేవు కోరుకో ఆవరమేవు ఆ నీలో కావాలి స్మరణకై
సార్థకమవదా మెహర్ శ్రీ మెహర్ అనుకుంటే జన్మయే సార్థకమవదా అప్పుడే దర్శనమన్నది అప్పుడే దర్శనమన్నది లభించు అప్పుడే దర్శనమన్నది లభించు దివ్యమౌ ఆనందాన్ని కలిగించు అప్పుడే దర్శనమన్నది లభించు దివ్యమౌ ఆనందాన్ని కలిగించు ఆనందం దివ్యానందం ఆనందం ప్రేమానందం ఆనందం దివ్యానందం ఆనందం ప్రేమానందం जय बाबा। अवतार मेहर बाबा की అవతార్ మెహర్ బాబాకి తొలిసారిగా మొట్టమొదటిగా అంటూనే హారిక చక్కని ప్రజెంటేషన్ ప్రియతమునికి సమర్పించింది. హారికకు దివ్య ప్రేమాశిస్సులు మెండగా ఇవ్వాలని కోరుతూ ఇంకా ఎన్నో కార్యక్రమాలలో ఆమె పాటలు పాడి మన అందరికీ ప్రియతముని ముందు అవకాశం ఇవ్వాలని ప్రియతముని కోరుతున్నాను. జై మెహర్. अवतार मेहर बाबा की जय। दो इतना वरदान, दो इतना वरदान, दो इतना वरदान, दो इतना तुझको गावो, तुझको ध्यावो, तुझको गावो, तुझको ध्यावो, और न मांगो दान, दो इतना वरदान, दो इतना देवानी में ऐसी रचना जिससे सबको कर लो अपना। देवानी में ऐसी रचना जिससे सबको कर लो अपना। मुख से निकले ऐसी रचना, मुख से निकले ऐसी रचना, सुन के झूमे जहां। दो इतना
जन्म मरण भी तेरे कारण, तन मन लागे तेरे कारण, जन्म मरण भी तेरे कारण, जो भी बने जीवन का कारण, तू ही बने जीवन का कारण, जो मम घट का प्राण, दो इतना वरदान, दो इतना वरदान। यूं तो कोटिक जन्म हेर में रमा रहा हो झूठ मीछ में, यूं तो कोटिक जन्म हेर में रमा रहा हो झूठ मीछ में, कब तक भेद रहे तो मुझ में, कब तक भेद रहे तो मुझ में, बोलो कृपा निखार, दो इतना वरदान, दो इतना वरदान। भटक भटक मन तुझको चाहे, जो भूला घर शाम को आए, भटक भटक मन तुझको चाहे, जो भूला घर शाम को आए, मधुसूदन अब कहाँ को जाए, मधुसूदन अब कहाँ को जाए, छोड़ के तेरा धाम, दो इतना वरदान, दो इतना वरदान। तुझको गावो, तुझको ध्यावो, तुझको गावो, तुझको ध्यावो, और ना मांगो दान, दो इतना वरदान, दो इतना वरदान, दो इतना वरदान, दो इतना वरदान, वरदान, वरदान। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. బాబా గురించి చెప్పడానికి నాకేమీ తెలియదు. ఇంకా బాబా దగ్గరికి వెళ్ళి మేరాబాద్ వెళ్తున్నారంటే ఆయన ఇచ్చిన అదృష్టం అంచేత అది విధంగా ఒక అదృష్టవంతుడిని. అయితే నాకు ఎవరు తోడు లేకపోతే స్టేజ్ మీద మాట్లాడడం కానీ పాట పాడడం కానీ కొంచెం షై ఫీలింగ్ నేచర్ అంటారు దాన్ని. అంచేత నాకు తోడుగా మా సోదరుడు కుమార్ గారు వస్తే కొంచెం నాకు ధైర్యంగా దన్నుగా ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. మాట్లాడడం నాకు రాదు, పాడడానికి ప్రయత్నం చేస్తాను. అంచేత మీరెవరు చెప్పండి కానీ వేదిక మీదకి మౌనంగా ఉండకండి, చిరునవ్వులు చెందించండి. నేనెవరో ఇక్కడ పాడుతుంటే చాలా వెక్కి వెక్కి ఏడ్చారని నాకు బాగట్టు వచ్చింది.
మంచిది, ఆ పని మాత్రం చేయకండి. అవతార్ మెహర్ బాబాకి జై. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా. తండ్రి మెహర్ బాబా, పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే. తలరాతలు రాసేది ఆతడే, అతని చెక్కిని సామర్థ్యాన్ని అరయగతగుణ తప్పు కదా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. వేదాలు తెలిపగలేని సర్వాత్మని, వేదాలు పొగడగలేని సర్వాత్మని, సురలైన చూడగలేని సర్వాత్మని, మేధస్సుతో గ్రహించగలమా జపతపదానాదులతోనైనా చేజిక్కించుకోగలమా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహర్ బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహర్ బాబా పేరున మహితాత్ముడు. ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహర్ శ్రీగా ఆద్యుడు. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా. తండ్రి మెహర్ బాబా బాబా మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. శృతిలోపం గాత్రలోపం అన్నీ ఉన్నాయి, అందుకే తోడు కోరుతున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ధన్యవాదాలు బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ అనంతమైన
మన ప్రేమ తండ్రి అనంత సాగరముతో పోల్చుకోవచ్చు. అంతటి కరుణామయుడు, ప్రేమ సముద్రుడు మన ప్రేమ తండ్రి. చక్కని సంకీర్తన వినిపించారు. ఇప్పుడు నాకు ఈ మొట్టమొదటి అవకాశము, నాకు స్టేజీ ఎక్కడము ఇది ఫస్ట్ టైం. ఈ అవకాశము నాకు మన ప్రియతముడు శ్రీకాకుళం వారు నాకు పుట్టిల్లులాగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశము ప్రియతముడు రమణమూర్తి అంకుల్ గారు, మెహర్ వాణి, ఆనంద్ కుమార్ వార్లచే పలికించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ప్రియతమునికి జై మెహర్ బాబాలు ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించే భాగ్యం దక్కిన నేను ఎంతో అదృష్టవంతురాలిని. మా శివరవీంద్ర గారికి శ్రీకాకుళం అంటే ఎంతో ఇష్టము. వీరందరి పాదయాత్రలో పాల్గొన్నారు మా శ్రీవారు శివరవీంద్ర గారు. వారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. నాకు ఒక్కసారి పిలిచారు, మాట్లాడుతున్నా అనుకోలేదు. అందులో కూడా ఒంట్లో కూడా ఈరోజు సరిగా ఒంట్లో కూడా బాగుంటలేదు. ఇదిగో బాబా ఇచ్చిన అవకాశం కనుక అది వినియోగం చేసుకోవాలి. మెహర్ బాబా ఈ యుగానికి అవతారుడు, అవిభాజ్యుడు, సర్వాంతర్యామి, సర్వహృదయజ్ఞుడు. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, యేసుక్రీస్తుగా, మహమ్మద్గా వచ్చారు. ఆ విషయం కూడా బాబా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. తర్వాత బాబా అంటారు, ఐ ఆమ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అని చెప్పారు. అంటే నిరంతరం బాబా ఇంకో విషయం అంటే యుగ యుగాల నుండి సృష్టి ప్రారంభం నుంచి నేను మీతోనే ఉన్నాను, అది ముఖ్యం కాదు, కానీ మీరు నాతో ఉండడం అదే ముఖ్యం, ఆ విధంగా ఉండాలి అని బాబా చెప్పడం జరిగింది. తర్వాత ఐ ఆమ్ యువర్ కాన్స్టెంట్ కంపెనీ అని బాబా చెప్పడం జరిగింది. దాని గురించి ఒక విషయం చెప్పుకుందాం. 2 ఉదాహరణలు చెప్పి దాని సమయం కూడా అయిపోతుంది. ఒకసారి ఈ రీతిగా చెప్పిన విషయాన్ని మనం చెప్పుకుందాం. ముందుగా ఏమిటంటే, అంటే భగవంతుడు సర్వంతర్యామి, అవిభాజ్యుడు అనే విషయం గురించి చెప్తూ ముందు దాన్ని చెప్తాము. ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. అయితే ఆ శిష్యుల్లో 2 రకాల శిష్యులు ఉన్నారు. ఒకరు మేము అధికంగా మాకంతా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అంటే ఇంటెలిజెన్స్ మాకు ఎక్కువ ఉందని ఒక ఆయన, కొంతమంది. ఒకరు మాత్రం గురువు గారు ఏం చెప్తే అదే ఆ ప్రేమ తత్వాన్ని అలవర్చుకున్నటువంటి వ్యక్తి. ఈ గురువు గారికి ఈ ఇంటెలిజెన్స్గా ఆలోచించిన వ్యక్తుల గురించి వాళ్ళకి విషయాన్ని ఆయన ఆశ్రమంలో ఏ విషయం ఉందో ఆ విషయం ఖచ్చితమైన విషయాన్ని తెలియజేయాలని ఉద్దేశంతో ఒకరోజు ఏమని చెప్పారంటే, మీ అందరూ ఒక్కసారి రండి అయినా అని పిలిచారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత తలా ఒక్కొక్క అరటిపండు ఇచ్చారు ఇంటి వాళ్ళకి. ఈ అరటిపండు తీసుకెళ్ళి ఎవ్వరూ చూడకుండా ఎక్కడా లేకుండా మీరు అందరూ గప్చుప్గా తీసి నా దగ్గర రావాలని చెప్తారన్నమాట. అయితే అందరూ శిష్యులందరూ కూడా గబగబ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయి మొత్తం పైన వాళ్ళందరూ తినేస్తారు. అయితే ఇంకో శిష్యుడు ఉన్నారు కదా, ఆయన్ని బుద్ధులు అంటారు. అంటే ఏం తెలివితేటలేవు, అనామకుడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆయన మాత్రం ఎలాగైతే అరటిపండు తీసుకెళ్ళాడో అదే పట్టుకుని తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి ఏమైనా అందరూ అరటిపండు తిన్నారు, నువ్వేంటి అరటిపండు పట్టు వచ్చాము. గురువుగారు ఏం చెప్పాలి, నీకు అరటిపండు ఎవరు లేని ప్రదేశం నీకు దొరకలేదంటే ఏం చెప్పండి గురువుగారు, ఎక్కడికి వెళ్ళినా గదిలోకి వెళ్ళాను, తలుపులు వేసుకున్నాను, కూర్చున్నాను, అక్కడ కూడా మీరే కనిపిస్తున్నారు అంటే అని చెప్పాడు. తర్వాత మీరు అడవిలోకి వెళ్ళాను, చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా ప్రతి చెట్లో, పుట్టలో, ప్రతి ప్రాణిలో కూడా మీరే కనిపిస్తున్నారు అని చెప్పేటప్పటికి గురువుగారు శభాష్ అనుకుంటారు. మిగతా శిష్యులందరూ అప్పటింతవరకు వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తప్పిదాన్ని తెలుసుకుంటారు. ఎందుకంటే
మనకి భగవంతుడైనటువంటి మెహర్ బాబా ఆయనే సద్గురువు, ఆయనే అవుతాడు. మన అదృష్టం అది. ఆ అదృష్టం అనే మనకి అవతారుడే గురువుగా దొరికాడు. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాము. ఏమిటంటే మనం ప్రపంచంలోనే ఉంటూ బీ ఇన్ ది వరల్డ్ అండ్ నాట్ ఆఫ్ ది వరల్డ్ అని బాబా ఒక సందేశం ఇచ్చారు. ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాంతాలుగా అటాచ్మెంట్ కాకుండా డిటచ్గా ఉండమని ఆ విషయం గురించి చెప్పుకున్నాం. ఒకసారి ఒక ఆశ్రమం, అది ఇరుచిగా, ఇది కూడా ఇరుచిగా చెప్పిన విషయమే. గౌతమ బుద్ధుని సమయంలో ఉన్నటువంటి విషయం అన్నమాట. గౌతమ బుద్ధుని ఆశ్రమంలోని శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులు అక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటంటే ఎటువంటి పరిస్థితి కూడా బాబా ఏదైనా నవజీవన కార్యక్రమంలో బాబా తన అవతార కాలంలో ఎప్పుడు డబ్బుల గురించి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, డబ్బులు ముట్టుకోలేదు. ఎప్పుడు ముట్టుకున్నారు? ఎప్పుడు ఈ కుష్టి వ్యాధులకి వ్యాధులకి సేవ చేసేటప్పుడు వాళ్ళకి దక్షిణ ఇవ్వడం కూర్చున్నాయి. ఆ దక్షిణ కూడా ఏంటంటే అది సాంకేతికంగా వాళ్ళకి దక్షిణ ఇచ్చి సృష్టిలో మొత్తం మీద ఈ ఆర్థిక అసమానతలు సమానం చేయడం కోసమే, అసమానతలు తీసేసి సమానంగా చేయడం కోసమే ఆ విధంగా డబ్బులు ముట్టుకున్న తప్ప ఎప్పుడు ముట్టుకోలేదు. అయితే ఈ ఆశ్రమంలో నియమం, ఇది నవజీవన కార్యక్రమంలో నియమంలాగే వాళ్ళు కూడా ఆశ్రమంలో డబ్బులు ముట్టుకోకూడదు. సమయానికి సాయంత్రం అయ్యేసరికి ఉదయం ఎక్కడికో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి ఆశ్రమం చేరిపోవాలి. తర్వాత పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు. ఏ స్త్రీని కూడా కన్నెత్తి చూడకూడదు అనే నియమాలన్నీ ఉన్నాయి. అయితే ఒకరోజు ఏమైందంటే ఇద్దరు శిష్యులు అలాగే వాహ్యాలకు వెళ్తుంటారు. ఆ ముందు రోజు పెద్ద వర్షం పడుతుందండి. పెద్ద వర్షం పడి అంతా నీటిమయం అయిపోతుంది. మొత్తం పైన ఆ నీటి మీద దాటుకుంటూ శిష్యులు బయటకు వెళ్తారు. వాహ్యాలు అయిపోతుంది, తిరిగి వస్తుంటారు. వస్తుండగా అటు వచ్చేటప్పటికి ఏమిటంటే ఎదురుగా ఒక అందమైన అమ్మాయి చక్కని వైట్ డ్రెస్ వేసుకొని, కాలు బూట్లు సాక్సులు వేసుకుని చాలా అందంగా ఉన్న వ్యక్తి ఆ సరిగ్గా మడుగు దగ్గరికి వచ్చేటప్పటికి అది దాటాలి. అది దాటానికి చాలా ప్రయాసపడుతుంది. ఎందుకంటే దాటాలంటే అదంతా బురద నీరు. బట్టలు ఆ కాలుకు మేజోలు ఇవన్నీ తీసేసే బయటికి వెళ్ళిన తర్వాత బురద అయిపోతుంది. కనుక చాలా ఇబ్బంది పడుతుంది. దాన్ని వెంటనే ఇద్దరు శిష్యులు, ఒక శిష్యుడు ఏంటంటే గబగబా అమ్మాయి తాలూకా ఆ ఇబ్బందిని గుర్తించి వెంటనే వెళ్ళి ఇంకో ఆలోచన లేకుండా వెళ్ళి అమాంతంగా 2 చేతులతోని అమ్మాయిని తీసుకువెళ్ళి అవతల ఒడ్డున వదిలేశాడు. వెంటనే పక్కన ఉన్న శిష్యులు అయ్యో ఎంత అప్రచారం అయిపోయింది, మనకు ఆశ్రమం జరిగిన నియమాలు ఏంటి, అమ్మాయిని ముట్టుకోవడం ఏంటి, డబ్బులు ముట్టుకోకపోతే ఇవన్నీ ఉన్న నియమాలు ఉన్నాయి కదా, అటువంటి నియమాలను మనం పాటించలేదు, చాలా పెద్ద పొరపాటు చేసామని అంటాడు. అది ఈయన పట్టించుకోలేదు. ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడో ఆయన పట్టించుకోలేదు, అసలు వినిపించుకోలేదు, మామూలుగా దించేశాడు. అదేం తనకి పట్టినట్టు తను మామూలుగా వచ్చాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఆశ్రమం లోపల అడుగుపెట్టినప్పుడు కట్టాలి అనుకున్నప్పటికీ రెండో శిష్యులు అంటున్నమాట, మనం ఇప్పుడు ఆశ్రమంలోకి వెళ్ళొచ్చా, ఏమి ఎందుకంటే ప్రశ్న వేస్తున్నావు అని ఆయన అడుగుతాడు. ఇప్పుడే కదా నువ్వు అమ్మాయిని ముట్టుకొని తీసుకుపెట్టావు, మన ఆశ్రమం తాలూకా నియమాలకు విరుద్ధం కదా అంటే, ఓహో అదా, నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. అంటే నేను మామూలుగా అమ్మాయి దించాను, కానీ నువ్వు మాత్రం ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని చివరికి వచ్చానమాట అని అక్కడ ఏంటంటే ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచ విషయాలు అన్ని రకాలుగా మనకి అన్ని మన అవసరాలన్నింటినీ కూడా అన్ని వస్తువులు వాడుకొని అన్ని విధాలుగా సౌఖ్యాలు అనిపిస్తూ, కానీ నిరంతరం భగవంతుని నామాన్ని తలుచుకుంటూ ఈ ప్రపంచానికి డిటాచ్డ్గా ఉండాలి. ఆ విధంగా అటువంటి సమయం అయిపోయింది కనుక ఇది నాకు ఈరోజు బాబా ఇచ్చిన అవకాశం. అరుణి గారు నాకు ముందే 2-3 సార్లు ఏది శివరవీంద్ర గారికి రవీంద్ర గారు ఆయన బాగా తెలుసు. అయితే ఈ కార్యక్రమం స్పీకర్గా 2-3 సార్లు పిలిచారు. బహుశా అదే దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇచ్చారేమో అనుకుంటున్నాను. ఏదైనా బాబా ద్వారా ఆయన నిర్ణయం ప్రకారం ఆవిడ ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా కొల్లి రామారావు గారు, మీకు జై మెహర్ బాబాలు. ఇక్కడ బాబా వారు మన బాబా ప్రపంచానికి ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నారు, హారిక. హారిక ఒక 15 నిమిషాలు సంకీర్తన చేస్తుంది. అందరూ కొత్తగా మన బాబా ప్రపంచంలో ప్రేమిక లోకానికి వచ్చింది కాబట్టి
అది విని బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఆవిడకు ఉండాలని మనం అందరం కోరుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, అవతారు రాకతో అవని ధన్యమాయెను, అవతారు రాకతో అవని ధన్యమాయెను. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, అవతారు రాకతో అవని ధన్యమాయెను, అవతారు రాకతో అవని ధన్యమాయెను. తలపోసేనో తరులన్నీయునో ప్రభు పాదాలకు ప్రణమిల్లగనో, విరబోసేనో విరులన్నీయునో ప్రభు చరణాలను స్పృశించగనో, తలపోసేనో తరులన్నీయునో ప్రభు పాదాలకు ప్రణమిల్లగనో, విరబోసేనో విరులన్నీయునో ప్రభు చరణాలను స్పృశించగనో, నదులే పొంగి ప్రవహించేనో, గిరులను చేరి విలపించేనో, నదులే పొంగి ప్రవహించేనో, గిరులను చేరి విలపించేనో, సర్వోన్నతుడై వచ్చాడని సర్వేశ్వరుడై నిలిచాడని, సర్వోన్నతుడై వచ్చాడని సర్వేశ్వరుడై నిలిచాడని. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, అవతారు రాకతో అవని ధన్యమాయెను, అవతారు రాకతో అవని ధన్యమాయెను. కొమ్మల నడుమ కమ్మగ పాడెను కలకోయిలను, మెహరు మెహేరని సుఖపికములవి పక పక నవ్వుచో జై జైననెను, మెహరి సొనికి కొమ్మల నడుమ కమ్మగ పాడెను కలకోయిలలో, మెహరు మెహేరని సుఖపికములవి పక పక నవ్వుచో జై జైననెను, మెహరి సొనికి జలచరములవి జలమున ఎరిగి తొల్లుచు తోలుచో మెహరను చున్నవి, జలచరములవి జలమున ఎరిగి తొల్లుచు తోలుచో మెహరను చున్నవి, ప్రకృతి సాతం పులకించినది, పులకించుచునే పురి విప్పినది, ప్రకృతి సాతం పులకించినది, పులకించుచునే పురి విప్పినది. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, అవతారు రాకతో అవని ధన్యమాయెను, అవతారు రాకతో అవని ధన్యమాయెను. కవిగాంచిన కళ కమనీయమని చూసే వారికి రమణీయమని దిగి వస్తాడు సర్వేశ్వరుడు, పరికిస్తాడు పరమేశ్వరుడు. కవిగాంచిన కళ కమనీయమని చూసే వారికి రమణీయమని దిగి వస్తాడు సర్వేశ్వరుడు, పరికిస్తాడు
పరమేశ్వరుడు పులకిస్తాడు హృదయేశ్వరుడు వర్ణిస్తాడు జీవేశ్వరుడు పులకిస్తాడు హృదయేశ్వరుడు వర్ణిస్తాడు జీవేశ్వరుడు మెహర శ్రీవై ఆనందుడు మనలో ఒకడై అవతారుడు మెహర శ్రీవై ఆనందుడు మనలో ఒకడై అవతారుడు ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను అవతారు రాకతో అవని ధన్యమాయను అవతారు రాకతో అవని ధన్యమాయను अवतार मेहर बाबा की जय। ఆర్తితో తపనతో ప్రేమకై రగిలిపో ఈనాటి పుణ్యమో ఈ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను ఈనాటి పుణ్యమో ఈ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను స్పృశించగను నదులే పొంగి ప్రవహించేను గిరులను చేరి విలపించేను సర్వోన్నతుడై వచ్చాడని సర్వేశ్వరుడై నిలిచాడని ఈనాటి పుణ్యమో ఈ పుణ్య ఫలితమో అవతార రాకతో అవని ధన్యమాయను శాంతం పులకించినది పులకించుచునే పురి విప్పినది ఈనాటి పుణ్యమో ఈ పుణ్య ఫలితమో అవతార రాకతో అవని ధన్యమాయను
अवतार मेहर बाबा की जय। मेहरीश्वरा सदा नी स्मरण में चेसा मुरा। मेहरीश्वरा सदा नी स्मरण में चेसा मुरा। నీదామును వీడము వరము నీయర మెహరీశ్వరా సదా నీ స్మరణ మే చేసామురా। నీదామును వీడము వరము నీయర మెహరీశ్వరా సదా నిరతము నీ స్మరణే జీవనమైతే। నిరతము నీ స్మరణే జీవనమైతే। అంతకన్న వరమేది నాకు ఇహ పరము చూపుము మెహరు మెహరీశ్వర సదా నీ స్మరణమే చేసామురా। నీదామను వీడము వరము నీయర మెహరీశ్వర సదా మనసనే ప్రేమతో నమ్మితినయ్యా। మనసనే ప్రేమతో నమ్మితిమయ్యా। గుండె నిండా నీ రూపమే నిలచెనా। తుది శ్వాస నీ పలుకే పలికే ఆశతో। తుది శ్వాస నీ పలుకే పలికే ఆశతో। మధుర మధుర సుమధురమో ప్రేమతో। మధుర మధుర సుమధురమో ప్రేమతో। ఆనందమానంద పరమానంద సాగించుతున్నాము ఈ జీవనం। ఆనందమానంద పరమానంద సాగించుతున్నాము ఈ జీవనం। నీవే శరణం నీవే గమ్యం ఓ దయామయ పరాత్పర। సాగించు సేవించు ప్రేమించుదమయ ఓ దయామయ పరాత్పర। అఖిల జగమంత జయ జయ మెహరని మెహరు నామమే పలికించగా। అఖిల జగమంత జయ జయ మెహరని మెహరు నామమే పలికించగా। నా బ్రతుకే నీ కొరకే నా బ్రతుకే నా బ్రతుకే నీ కొరకే అర్పణం చేసరా। ఏ జన్మ పుణ్యమో నిన్నుగాచర సన్నుతించరా నా హృదయేశ్వర మెహరీశ్వర సదా నీ స్మరణ మే చేసామురా। నీదామును వీడము వరము నీయర మెహరీశ్వర సదా నీ స్మరణ మే చేసామురా। నీదామును వీడము వరము నీయర మెహరీశ్వర సదా सदा। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై। ఇప్పుడు రేవడి సెంటర్ నుండి రావాల్సింది, తర్వాత కర్లం వారు రెడీగా ఉండాలి। అక్బర్కి ఒకసారి ఒక డౌట్ వచ్చింది, భగవంతుడు ఎందుకు మీ అవతారుడు మరల వస్తాడు, అల్లా అయితే ఒక దూతను పంపిస్తాడు అంతే అన్నాడు। సరే బాబా, సరే అక్బర్ గారు, నేను నీకు సమయం తీసుకొని నేను నీకు చెప్తాను, గడువు ఇవ్వండి అన్నాడు। अवतार मेहर बाबा की जय। తరగిని పిన్నిది నీ కృప కన్నా తమిదిరే నీ రూపము కన్నా మిన్నయైనది జన్మకు లేదు సన్ను చెంచు నిన్ను సరుగును రమ్మ కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తరగని పెన్నిది నీ కృప
కన్నా తమిదీరే నీ రూపము కన్నా మిన్నయైనది జన్మకు లేదు సన్నుతించు నిన్ను సరుగుణరం కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తెలివితేటలకు తెలియగరావో బాహ్య నేత్రములు కానగరావో తెలివితేటలకు తెలియగరావో బాహ్య నేత్రములు కానగరావో ఆత్మార్పణతో అంకితమైతే మూడులకైనా గోచరించు కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా రాను రాను భగవంతుని రూపం శిలగా మారే పోను పోను భగవంతుని తత్వం తంతుగు మారే రాను రాను భగవంతుని రూపం శిలగా మారే పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే తంతులు మరుగన నిజ తత్వాన్ని వెలికి తీసుకొని విప్పి చేసి కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా ఆర్తి తోడ నీ నామము చేస్తూ ప్రేమ మీర నీ సేవలు చేస్తూ ఆర్తి తోడ నీ నామము చేస్తూ ప్రేమ మీర నీ సేవలు చేస్తూ నీ దీవనలకు పాత్రులమైన ప్రేమిక ముందము సభ్యులమై కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తరగని పెన్నిది నీ కృప కన్నా తమిదీరే నీ రూపము కన్నా మిన్నయైనది జన్మకు లేదు సన్నుతించు నిన్ను సరుగుణరం కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా అవతార్ మెహర్ బాబా की जय क्षितिज जस्मिता तेजवल्ली नंदना मोहिता जोष्निका मधुलिका सौम्या इंद्रजा गायत्री जय बाबा जय मेहर बाबा अंडी ప్రత్యేక ఆహ్వానితుల చేతుల మీదుగా ఈ చిన్నారులందరూ బాబా చిత్రపటాలను చిన్ముద్రది తీసుకొని అందరూ ఎంతో ఆనందపడుతున్నారు. వీరందరికీ బాబా వారి హృదయాలలో ప్రేమ మొలకలు
జయశ్రీ అంటే ముందు ఒకసారి బాబా ఇప్పుడు ఒకసారి బాబా కదా, అదే బాబా అంటే ఆ పాటలో ఈ పాటలో. జై బాబా, థ్యాంక్ యూ. ఎదరికొచ్చి స్నేహ కొంచెం మోకలు స్నేహ మౌనిసే అండ్ తేజమకి మౌనిసే తీసుకోండి. యోస్న జాహ్నవి తీసుకోండి. శ్యామ్ కుమార్ గారు వారు వచ్చున్నారు, కానీ అనారోగ్య రీత్యా వాళ్ళు ఆయన అక్కడ రాలేకపోవచ్చు. శ్యామ్ కుమార్ గారు కానీ లేదంటే తొందరగా రండి. వారిని కూడా ఒకసారి తొందరగా టైం అయిపోయింది. అట్లాగే వీళ్ళందరికీ ఇప్పుడు కూడా నిరంతరం సహకరించేది మన బాబా పరిమితులే. సుందరి గారు, పార్తి గారు, అట్లాగే సంజయ్, మా స్వాతి, వీళ్ళందరూ కూడా నిరంతరం సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా జయబాబా. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం తిలకించినందుకు మీకు, ఇంత మనోహరంగా ఈ డాన్స్ ప్రోగ్రామ్ని అందించినటువంటి సోదరుడు రామేశ్వరరావు గారికి బాబా వారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతున్నాను. జై బాబా. బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతున్నాను. జై బాబా. ఏదైనా పొరపాట్లు ఉంటే బాబా వారు మీరందరూ కూడా ప్రేమతో నన్ను క్షమించండి. జై మెహర్ బాబా. వారికున్న సందేహాలను తీర్చుకుంటున్నారు. మిగతాగా వెళ్ళే రోజు బాబా దివ్య ప్రియతముడు అతనికి మహాత్మా గాంధీకి చక్కగా ప్రేమతో ఆలింగనాలు ఇచ్చి వారి దగ్గర ఉన్నవి ఎన్నో చదవమని వారికి ఇచ్చారు. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. అందరికీ జై మెహర్ బాబా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రమణమూర్తి అంకుల్ గారికి, కుమార్ అన్నయ్యకి, మెహర్ బాబాని అక్క గారికి ప్రత్యేక జై మెహర్ బాబాలు. మేము అందరం ప్రతిరోజు ఆన్లైన్లో కలుసుకుంటున్నాము. ఈరోజు ఆఫ్లైన్లో కలుసుకునే భాగ్యం ఇచ్చారు మన మెహర్ ప్రియతముడు. వారికి జై మెహర్ బాబాలు. అవకాశాన్ని బాబా ఆయనకి ఇచ్చారు కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ వస్తే బాబా వారి తాలూకా ఈ బుక్స్ మీకు అందరికీ బాబా వారు అందజేయమన్నారు కాబట్టి రత్నం గారు, రావణమూర్తి గారు వచ్చి వీళ్ళందరికీ ఈ బుక్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అనౌన్స్మెంట్స్ కొద్దిగా ఉంటాయి. ఆ అనౌన్స్మెంట్స్ తర్వాత చేసిన తర్వాత డైరెక్ట్గా నాము హారతి చేసి 1 గంటలకి క్లోజ్ చేద్దాము. దీనికి పతాక ఆవిష్కరణ చేస్తూ మాకు ఆత్మీయ అంటే నాకు నాన్నగారు, నేను పిలుస్తాను డాడీ అని, సీతారామూర్తి గారు, ఆయన ఒక రకంగా మాకు వెన్నుదన్ని అంటే అఫీషియల్గా వెన్నుదన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన లెఫ్టీ కలెక్టర్గా రిటైర్ అయ్యారు. బట్ ఆధ్యాత్మిక పరంగా మాకు ఎన్నో, ఒక రకంగా చెప్పాలంటే మేము ఒక రకంగా నేను నా మట్టికి నేను మామూలుగా వ్యక్తిని కాదు, నన్ను మార్చినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక ప్రథముడు. ఆయన అందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామమూర్తి గారు వీళ్ళందరికీ ఇచ్చి, రామరత్నం గారు వీళ్ళందరికీ బుక్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. ప్రసాద్ గారు మీరు కూడా, సుధాకర్ ఒకటి కలిసి వాణి అంటే చెప్పండి. అయితే చక్కరైన విందు బాబా ప్రసాదిస్తారు.
2 మాటలు చెప్పి నేను సమయాన్ని తీసుకోను. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా అందరి హృదయాలను దోచుకునేటువంటి చేసేందుకు అవకాశం ఇచ్చిన మన ప్రభువుకి, దీనికి రూపకల్పన చేసి నిర్వహణ చేసి మన అభ్యర్థించిన వెంటనే సుదూరం నుంచి వారిద్దరూ శ్రమకు వచ్చి, ముఖ్యంగా మా అరుణ ఒక్కటి అక్కడి నుంచి వస్తూ తన అనుభవాన్ని చెప్పింది. అనుభవం అంతా మనం పంచుకోలేము, ట్రైన్ తప్పిపోతుందేమో అనుకుంటున్నారు. డైరెక్ట్ ట్రైన్ లేదు తనకి, అయినా బాబా తీసుకొచ్చాడు సకాలంలో. అంచేత మనం ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తనివి తీరతో బాబాకి మనం చెప్పుకోవాలి. వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ 2 విషయాలు. మాకు గురుతుల్యుడు సీతారామూర్తి గారు చెప్పారు, ఉద్యోగంలో మాకు గురువు. ఎందుకంటే మెలకువలు చెప్పి మమ్మల్ని సక్రమంగా సవ్యంగా హ్యాపీగా రిటైర్మెంట్ చేసి మార్గదర్శకులు ఆయన. అంచేత ఆయన గొప్పగా చేస్తుంటారు ఏ కార్యక్రమాన్ని, అడ్వర్టైజ్మెంట్. అలాగే మరొక 2 ముఖ్యమైన వ్యక్తులు చెప్పాలి. 2 కళాకారులే. ఆ కళాకారులు ఎవరంటే, ఈ శ్రీకాకుళం సెంటర్ పుట్టిన దగ్గర నుంచి అవతార్ మెహర్ బాబా పరిచయం అయిన దగ్గర నుంచి సాంస్కృతిక కార్యక్రమానికి ఆద్యులు 2 ఉన్నారు. అందులో మొదటివాడు కామేశ్వరరావు. దయచేసి కామేశ్వరరావు గారు రావాల్సిన గోత్రము. 2వ వ్యక్తి నీరజా సుబ్రహ్మణ్యం, డాక్టర్ నీరజా సుబ్రహ్మణ్యం. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, డాక్టర్ నీరజా సుబ్రహ్మణ్యం కూడా ఒక విధంగా చెప్పాలంటే మొదటి గురువు కామేశ్వరరావు. మీరందరూ కంతాళతో చేసి ఎంత అభివృద్ధిలో వచ్చిందో, డాక్టరేట్ సంపాదించిందో మొదట కామేశ్వరరావు కూడా దానికి ట్రైనింగ్ ఇచ్చేయడం అంతటి కళాకారుడు. అంచేత వారికి ఒకసారి మీ కర్తార్థంతో వారికి కూడా ట్రైనింగ్ కావాల్సింది. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అందరికీ అవి నరేంద్ర ప్రసాద్ గారికి ఒక సెట్టు, సుధాకర్ గారికి ఒక సెట్టు, సీతారామూర్తి గారికి ఒక సెట్టు, అరుణకి ఒక సెట్టు. అరుణ గారు, నీరజ, నీరజకి కామేశ్వరరావుకి. కామేశ్వరరావు గారికి ఇవ్వండి ఒక సెట్. అదే సెట్. ఒకటి మీరే నరేంద్ర ప్రసాద్ గారు, మీరు ఉంచున్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వీళ్ళందరికీ మరొకసారి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బాబా సార్. ఇక ఇదొక ఎత్తు అయితే, ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఒక కార్యకర్తల రూపంలో మన కత్తిమీది మెహర్ బాబా కేంద్రం కార్యవర్గం మొత్తం, పాత శ్రీకాకుళం కేంద్రం యొక్క కార్యవర్గం మొత్తం కూడా ముజారుకు ఎత్తుకుని ఇంత భారమైనటువంటి ఈ కార్యక్రమానికి విజయం చేసినందుకు మొదటగా తమ్ముడు సాయికి, మహేష్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళిద్దరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను, సాయి అండ్ మహేష్. మనకు వెనకాల ప్రభు ఉంటాడు, అది వేరే సంగతి. వాళ్ళిద్దరు కూడా రావాల్సిందిగా, అలాగే మెహర్వాణి కూడా మీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యకర్తల్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఆ పేర్లన్నీ చెప్పాలంటే ఒక చాంతారు ఉంటుంది కాబట్టి అందరు పిల్లలు మన హరీషు, దినేషు, వీళ్ళే కాకుండా పేటీ బాబు, భాస్కర్ రావు, వీళ్ళు మొత్తం అందరూ కూడా ఒక్కొక్క చెయ్యి ఇచ్చి ఈ తాలూకు ఒక ఈ యజ్ఞాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు పేరు పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సెంటర్ గౌరవాధ్యక్షులు ఈశ్వరరావు గారిని కూడా మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ నామం గొర్రెల సత్యనారాయణ గారు, నామం ఎవరైతే పాటలు పాడలేదో వాళ్ళు వచ్చి నామం చేయాలి. ఆ సెంటర్ వాళ్ళు వచ్చి నామం చేయాలి. నామం చేసిన తర్వాత మౌనము, హారతి. నారాయణ ఉన్నారా? వస్తే హారతి నారాయణయ్యతో హారతి ముగించుకుందాము. ఏ సెంటర్లో అయితే
పాటలు పాడడానికి అవకాశం దొరకలేదు. వాళ్ళు వచ్చి నామం చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. भगवान मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. बाबा की जय. मेहर बाबा की जय. बाबा की जय. मेहर बाबा की जय. बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. स्वामी नीराजनम राजु